హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు తేజు మురారి 8315 వ్లాగ్స్. ఈరోజు నేను హై ప్రోటీన్ జొన్న దోస ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దాని పిండి కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఒక కప్పు జొన్నలు తీసుకున్నానండి నేను. ఇది హై ప్రోటీన్ దోస కాబట్టి దీంట్లో ఎక్కువగా పప్పులు యాడ్ చేసుకుంటాం మనము. కొంచెం క్రిస్పీగా ఉండడం కోసం అనేసి రైస్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. లేదంటే దోస అనేది సరిగ్గా రాదు. తర్వాత శనగలు ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. నేను శనగ పప్పు తీసుకోవడం లేదు. హోల్ శనగలు తీసుకుంటున్నాను. ఇలా పొట్టుతో తీసుకోవడం వల్ల చాలా బాగుంటాయి. ఉద్దిపప్పు ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. ఉద్దిపప్పు నాకు పెసలు ఒక హాఫ్ కప్ తీసుకోవాలండి. పెసలు కూడా నేను హోల్ అలాగే తీసుకున్నాను. పప్పు అయితే తీసుకోలేదు. హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా తీసుకున్నాను. అటుకులు కొద్దిగా ఒక పావు కప్పు తీసుకున్నాను. అటుకులు ఎక్కువేం అవసరం లేదు, కొద్దిగా ఉన్నా సరిపోతాయండి. ఇప్పుడు ఇవన్నీ మనము ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని ఒక 8 hours వరకు నానబెట్టుకోవాలండి. అన్నీ ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని ఒక 2 times బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత నీళ్ళు యాడ్ చేసి ఒక 8 hours వరకు అలా నానబెట్టుకుంటే సరిపోతుందండి. జొన్నలు కొంచెం ఎక్కువసేపే నానాలన్నమాట. లేదంటే అవి పలుకులుగా ఉంటాయి, పేస్ట్ లాగా అవ్వదు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, అలాగే డయాబెటీస్, బీపీ అలా ఉన్న వాళ్ళు రైస్ ఎక్కువ తీసుకోకుండా ఇలా మిల్లెట్స్తో ఎక్కువగా చేసుకోవడం వల్ల మనకు వెయిట్ లాస్ అనేది అవుతుంది. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కూడా కంట్రోల్లో ఉంటాయండి. జొన్నలు అనేవి కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండడం వల్ల మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఎక్కువసేపు ఎనర్జీ కూడా ఉంటుంది. అలాగే మన బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి పెరగకుండా ఉంటాయి. మనం ఇందులో యూజ్ చేసే పెసల వల్ల కూడా మనకి చాలా యూజెస్ ఉన్నాయి. ఈ పెసల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల శరీరానికి ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. క్యాన్సర్, వాపు, గుండె జబ్బులు వంటివి వాటిని కూడా తగ్గిస్తాయి. అలాగే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల వెజిటేరియన్స్కి బెస్ట్ సోర్స్. చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఇవి బాగా యూజ్ అవుతాయి. దీంట్లో ఉండే పొటాషియం, మెగ్నీషియం అనేది బ్లడ్ ప్రెషర్ని తగ్గించడంలో కూడా యూజ్ అవుతుంది. ఇందులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగా పనిచేస్తుందండి. అలాగే ఇందులో మనం యూజ్ చేసినటువంటి శనగల వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. శనగల్లో ప్రోటీన్, సోడియం, కాల్షియం, ఫైబర్ అవన్నీ కూడా ఉంటాయి. ఇవి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అన్నమాట. పిల్లలకు కూడా మజిల్ స్ట్రెంగ్త్కి బాగా యూజ్ అవుతాయి. వీటితో పిండి చేసేసుకొని మనం నార్మల్ దోశలు ఎలా వేసుకుంటామో అలా కొద్దిగా సాల్ట్, వంట సోడా యాడ్ చేసి పెనం పైన దోశలాగా వేసుకొని 2 వైపులా బాగా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. దీంట్లోకి నేను పల్లీ చట్నీ తయారు చేసుకున్నాను. ఈ పల్లీ చట్నీ అలాగే ఇంకా ముందు తయారు చేసి పెట్టుకున్నటువంటి అవిసె గింజల కారపొడి, కరివేపాకు కారపొడి, మూడింటి కాంబినేషన్తో తీసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.